హాయ్ గైస్, బిగ్ బాస్ షో మొదలైంది. బిగ్ బాస్ షో రచ్చ మొదలైంది, మీ అందరికీ తెలుసు. దానిలో విషయం ఏంటంటే ఈసారన్నా దయచేసి తెలుగు వాళ్ళని తీసుకోండి అనే రిక్వెస్ట్ చేద్దామని అయితే మీ ముందుకు వచ్చాను. బికాస్ ఆల్రెడీ కామన్ మ్యాన్ ఎంట్రీ అయితే కన్ఫర్మ్ చేశారు. కామన్ మ్యాన్స్ ముగ్గురు లేదంటే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అని చెప్పారు. కనుక ముగ్గురు పెట్టినా, 5 పెట్టినా, 9 మంది పెట్టినా, మిగతా సెలబ్రిటీస్ కోటాలో మాత్రం ఈసారి దయచేసి తెలుగు వాళ్ళనే పెట్టండి. ఇట్లా ఎందుకు పెట్టుకుంటున్నారని విశ్లేషించినప్పుడు నేను ఒక బయట చూడడం జరిగింది. శ్రీరామ్ గారిది, ఎవరు మన యాక్టర్ శ్రీరామ్ గారు ఉన్నారు కదా, మన ఇందులో చేస్తారు, ఆర్యవర్ధన్ క్యారెక్టర్ చేస్తారు. సో ఆయన బయట ఒకటి ఇచ్చారు. సో ఆ బయటలో ఆయన చెప్పడం జరిగింది, చూడండి మీరు కూడా. ఈ బిలీవ్ అన్నాడు, బెంగళూరు గర్ల్స్ సింగిల్గా వస్తారు, వర్క్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళ వెంటనే ఎవరు అసిస్టెంట్స్ కూడా ఉంటారు. మన ఏంటంటే ఒక ఆడపిల్లని ఒంటరిగా వదలలేం. మన ట్రెడిషన్ అంటే కష్టం అది. ఎందుకంటే మనకు భయం ఉంటుంది, అరే ఆడపిల్లని దాన్ని మనం అలా వదిలేస్తే ఎవరు ఏం చేస్తారని. ఎందుకు వేరే భాష వాళ్ళని పెట్టుకుంటున్నారు, మన భాష వాళ్ళని ఎందుకు పెట్టుకోరంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, వాళ్ళు బెంగళూరు వాళ్ళు సింగిల్గా వస్తారు, డే 1 నుంచి వాళ్ళు వస్తారు, పని చేసుకొని వెళ్ళిపోతారు. మన వాళ్ళు అలా కాదు, మన వాళ్ళు చాలామంది వస్తుంటారు. అది కూడా ఆయనే చెప్పారు, మన వాళ్ళకు భయమో తెలీదు, మొదటి నుంచి అమ్మాయిని ఇండస్ట్రీ పంపించాలంటే ఎంత భయమో తెలియదు. అంటే నిజంగానే ఆ పరిస్థితి ఇండస్ట్రీలో ఉంది కనుక భయపడుతున్నారు. ఆ పరిస్థితి లేదని మీరు కనుక, అంటే అందరూ ప్రొడ్యూసర్ కానీ అందరూ కూడా అది లేదనే కాన్ఫిడెన్స్ కనుక అందరికీ కలిగితే మన దగ్గర నుంచి ఇండస్ట్రీస్ కూడా పంపిస్తారు. సరే, కొత్త వాళ్ళు రావట్లేదు, ఓకే, ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచి టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళ బాధ కూడా అదే, ఎవరికి చెప్పుకోలేక ఇక్కడ చెప్తే అవకాశాలు రావేమో అని చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఆర్టిస్టులు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు. నేను గతంలో కొన్ని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పారు, తెలుగు వాళ్ళకి అవకాశాలు రావండి, ఎందుకంటే మాకు కూడా అర్థం కావట్లేదు, ఎంత మంచి టాలెంట్ ఉన్నా ఏది ఉన్నా కూడా తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. అలాంటప్పుడు ఆయన ఇంకో గొప్ప మాట కూడా అన్నారు, ఎవరైనా 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా, 15 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా మంచి క్యారెక్టర్ పడ్డప్పుడే వాడు వెలుగులోకి వస్తాడు, అప్పటిదాకా రాడు, అప్పటిదాకా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి అన్నారు. చాలా గొప్ప మాట చెప్పారు ఆయన. అలా అన్నప్పుడు అవకాశాలు ఇస్తేనే కదా వాళ్ళకి, కొత్త అవకాశాలు ఇస్తేనే కదా వాళ్ళ టాలెంట్ బయటపడి వాళ్ళేంటో బయటికి తెలిసేది. మనం అవకాశాలు ఇవ్వకపోతే కొత్త టాలెంట్ బయటికి ఎలా వస్తుంది? అవకాశాలు ఇచ్చి చూడండి, మన వాళ్ళకు ఇస్తే డెఫినెట్గా పైకి వస్తారు, వాళ్ళేంటో నిరూపించుకుంటారు. వాళ్ళు నిరూపించుకునే అవకాశం వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా నిరూపించుకుంటారు. సబ్జెక్ట్ ఏంటంటే మెయిన్ లీడ్స్. సరే, మెయిన్ లీడ్స్ పెడుతున్నారు, కనీసం ఇప్పుడు సీరియళ్ళలో మ్యాక్సిమం ఉండేది హీరో హీరోయిన్, ఒక అత్త క్యారెక్టరు, వాళ్ళమ్మ క్యారెక్టర్. కనీసం ఈ క్యారెక్టర్లు కూడా మన వాళ్ళని చూడట్లేదే, ఈ క్యారెక్టర్లు కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటున్నారే. సీరియల్ చూస్తే మీరు పేరు గొప్ప సీరియల్స్ అన్నీ చూడండి, మన తెలుగు వాళ్ళకు ఏదో కామెడీ క్యారెక్టర్లు, అయ్యో చిన్న చిన్న క్యారెక్టర్లు ఇస్తున్నారు తప్ప ఎందుకు మన దగ్గర లేరా? చాలామంది ఉన్నారు, లిస్ట్ ఇస్తే మన సుమనశ్రీ గారు కానీ, మన రాగినమ్మ కానీ, చాలామంది ఉన్నారు ఇట్లాంటివి. అంటే నేను పేర్లన్నీ తీయలేను, చాలామంది ఉన్నారు, నాకు ఏదో నోటికొచ్చిన పేర్లు చెప్పాను. సో అలా చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళందరికీ అత్త అవకాశాలు, మెయిన్ లీడ్ అవకాశాలు ఇవ్వండి. వాళ్ళకు కూడా మన వాళ్ళకు మనం ఉపాధి ఇచ్చిన వాళ్ళం మొత్తం. అత్త క్యారెక్టర్లు కూడా వాళ్ళకే ఇచ్చి, మెయిన్ లీడ్స్ కూడా వాళ్ళకే ఇచ్చి మన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు తెలుగు ఇండస్ట్రీలో, బయటికి చెప్పుకోలేకపోతున్నారు. శ్రీరామ్ గారు మీరు నేను చెప్పారు కనుక, సో శ్రీరామ్ గారు ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వచ్చింది నాకు. ఇట్లా చాలామంది ప్రొడ్యూసర్లకు కూడా ఇదే భావన ఉంది, మన వాళ్ళు టైంకి రారు, లేకుంటే అమ్మని తీసుకొని వస్తారు, ఇంకెవరినో తీసుకొని వస్తారు. మంచిదే కదా, మన వాళ్ళు సేఫ్టీ పాటిస్తున్నారు, మన వాళ్ళు తెలుగు వాళ్ళు సేఫ్టీ పాటిస్తున్నారు, సంతోషపడాల్సిందే. దాన్ని మనం వేలుపెట్టి చూపించడానికి లేదు కదా. సింగిల్గానే వస్తే చేయాలి, వాళ్ళ అమ్మని తీసుకొస్తే చేయకూడదు అంటే ఎవరికైనా భయము భక్తి అనేది ఉంటుంది. సో దానివల్ల తీసుకొస్తున్నారు, దాన్ని కారణంగా చూపెట్టి వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా మాత్రం చేయకండి. సీరియల్ పరిస్థితి ఇట్లుంటే షోస్లో ఉన్న మన వాళ్ళు ఉంటున్నారంటే, షోస్లో కూడా బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళని షోస్లో తీసుకుంటున్నారు, షో నుంచి వచ్చిన వాళ్ళని బిగ్ బాస్లో తీసుకుంటున్నారు. అయ్యే ముఖాలు, కొత్త ముఖాలు కనిపించకుండా సేమ్ ముఖాలే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్లు, ప్రొడక్షన్ హౌసెస్ ఇవన్నీ కూడా వేరే లాంగ్వేజ్ కావడం వల్ల ఇలా జరుగుతుందా అనుకుంటే మన వాళ్ళు కూడా తీసుకోవట్లేదు. అంటే వేరే లాంగ్వేజ్ చేతిలో కొన్ని షోస్ కానీ, కొన్ని ఇవన్నీ, అంటే ఏదైతే మీ షోస్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు. అండ్ మెయిన్గా బిగ్ బాస్ టీంలో కూడా ఎక్కువ మంది బయటి భాష వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళు తక్కువ ఉంటారు, అంత బయట లాంగ్వేజ్ వాళ్ళే ఉంటారు. కాబట్టి టీంలో ఉండేవాళ్ళు వేరే వాళ్ళు, మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం మన వాళ్ళ గురించి చెప్పండి, తెలుగులో కూడా ఉన్నారని వాళ్ళు రిఫర్ చేయండి. సో అదేమన్నా జరుగుద్దేమో అని ఆశ, అంతే చెప్తుంటే. సో మళ్ళీ ఏంటి, మళ్ళీ బిగ్ బాస్ టీంలో అయిపోయిన తర్వాత బిగ్ బాస్ నుంచి మళ్ళీ ఆదివారం పరివార్, మళ్ళీ దీనికి మళ్ళీ ఇదే నడుస్తూ ఉన్నది, చక్రం కాలచక్రం అక్కడెక్కడే తిరుగుతున్నది, స్ప్రెడ్ అవ్వట్లా. ఓకే, సో కాబట్టి కొంచెం స్ప్రెడ్ చేసి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. చలో మన బిగ్ బాస్ విషయానికి వద్దాం, ఇది మన నన్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్, బట్ స్టిల్ మనకి ఏంటంటే సబ్జెక్ట్ వచ్చింది కనుక మాట్లాడుకున్నాం. బిగ్ బాస్ విషయానికి వస్తే కూడా లాస్ట్ టైము చాలా ఇష్యూస్ అయినాయి, కన్నడ తెలుగు అన్న ఇష్యూలో చాలా ఇష్యూస్ అయినాయి. బయట జనాలు విడిపోయారు, ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ బ్యాచ్లుగా విడిపోయి మరి చేసుకున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా మన తెలుగు సెలబ్రిటీస్ని తీసుకోండి, చాలామంది టాలెంటెడ్ సెలబ్రిటీస్ ఉన్నారు. ఇది నా ముఖ్య ఉద్దేశము. అండ్ మంచి స్టెప్ ఏం తీసుకున్నారంటే కామన్ మ్యాన్లు ఎక్కువ మంది ఎంట్రీ ఇవ్వడం చాలా బాగుంటుంది అనుకుంటున్నా. ఈసారి షో అయితే అదరగొట్టేస్తుంది, ఎందుకంటే అక్కడ ఒక అవకాశం ఏముంటుంది,
చూసే ఆడియన్స్ కూడా కామన్ మ్యాన్ ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు అండ్ యాజ్ వెల్ as సెలబ్రిటీస్ కూడా ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు. సో ఆ సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ అనే కాన్సెప్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాను. సూపర్ హిట్ అవుతుంది. మనం చూడలేని అన్ని చూస్తామని అనుకుంటున్నాను. మీరు కూడా ఊహించవచ్చు. బిగ్ బాస్ చూసే వాళ్ళు అయితే ఊహించవచ్చు. ఒక్క కామన్ మ్యాన్ భరించుడే సెలబ్రిటీస్కు కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ వేరుంటుంది, కామన్ మ్యాన్ యాటిట్యూడ్ వేరుంటుంది, వాళ్ళ కల్చర్ వేరుంటుంది, జనరల్ పబ్లిక్ ఆడియన్స్ కల్చర్ వేరుంటుంది. సో ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతాయని నాకైతే అనిపిస్తున్నది. నిజంగా ఈ స్టెప్ తీసుకున్న బిగ్ బాస్ టీంని అయితే అప్రిషియేట్ అయితే చేయవలసిందే. అలాగే సెలబ్రిటీస్లో కూడా తెలుగు పర్సన్స్ని తీసుకోండి. వేరే గోల తట్టుకోలేకపోతున్నాను ఆయన. సో ఇది నా ప్యూర్ అభిప్రాయం. మీ అభిప్రాయం, చూసే వాళ్ళ అభిప్రాయం కూడా ఇదే అయితే మీరు చిన్న కామెంట్లో తెలియజేయండి. టీం వాళ్ళు చూస్తే తెలుగు వాళ్ళని తీసుకుంటే హ్యాపీ. అండ్ సీరియల్ బ్యాచ్ గురించి చాలామంది మాట్లాడతారు. సీరియల్ బ్యాచ్ అయితే వస్తారు. బికాజ్ మొన్న మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగా వాళ్ళు ఒక 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు బిగ్ బాస్ టీం వాళ్ళు. ఒకటి టీవీ ఆడియన్స్, అండ్ సోషల్ మీడియా ఆడియన్స్, థర్డ్ సినిమా ఆడియన్స్ అని. సో ఇది షో చూసేది కూడా తెలుగు వాళ్ళు, మన మోస్ట్లీ సీరియల్ చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, టీవీ చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక ఆ టార్గెట్లో సీరియల్ బ్యాచ్ వస్తారు. బట్ సీరియల్ బ్యాచ్ అంటే కూడా మన వాళ్ళే. అక్కడ మనం సీరియల్ బ్యాచ్ రాకూడదని కాదు, అన్ని రకాల బ్యాచ్లు రావాలి, అంతా తెలుగు వాళ్ళు రావాలని అయితే కోరుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా సీరియల్ వాళ్ళు అయితే వస్తారు. చాలామంది సంప్రదిస్తున్నారు. పేర్లు నెక్స్ట్ వీడియోలో కొన్ని పేర్లు అయితే లీక్ అయ్యే పరిస్థితి ఉంది. కొన్ని పేర్లు మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో నేను చెప్పింది మీరు కనుక కరెక్టే అనుకుంటే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. నేను చెప్పింది నిజం అనుకోకుండా నేను చెప్పి తప్పు అనుకుంటే అది కూడా తెలియజేయండి. సో ఐ ట్రై టు కరెక్ట్ మై మిస్టేక్స్ ఆల్సో. ఇది నాకు తోచింది, మీకు చెప్పాలనుకున్నాను, మీ ముందుకు వచ్చాను. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Subscriptions are more important for me. Okay? So thank you so much. Meet you in the next video with Big Boss original updates. Thank you so much.